రైట్ మేడ్చల్ జిల్లా పోచారం ఐటీ కారిడార్ పోలీస్ స్టేషన్ పరిధిలో భారీ ప్రమాదం తప్పింది. అయితే అన్నోజిగడ భారత్ పెట్రోల్ బంకులో పెట్రోల్ కోసం వచ్చిన మారుతి వ్యానులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. వెంటనే అప్రమత్తమైన బంక్ సిబ్బంది నీళ్లు చల్లి మంటలను అదుపు చేశారు. ఘటనపై అయితే కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. आउट पेट्रोल पंप आउट अरे पेट्रोल पंप రైట్ మేడ్చల్ జిల్లా పోచారం ఐటీ కారిడార్ పోలీస్ స్టేషన్ పరిధిలో భారీ ప్రమాదం తప్పింది. అన్నోజిగడ భారత్ పెట్రోల్ బంకులో పెట్రోల్ కోసం వచ్చిన మారుతి వ్యానులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. వెంటనే అప్రమత్తమైన బంక్ సిబ్బంది నీళ్లు చల్లి మంటలను అదుపు చేశారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. आउट पेट्रोल पंप आउट अरे पेट्रोल पंप మేడ్చల్ జిల్లా పోచారం ఐటీ కారిడార్ పోలీస్ స్టేషన్ పరిధిలో భారీ ప్రమాదం తప్పింది. అన్నోజిగడ భారత్ పెట్రోల్ బంకులో పెట్రోల్ కోసం వచ్చిన మారుతి వ్యానులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. అయితే వెంటనే అప్రమత్తమైన బంక్ సిబ్బంది నీళ్లు చల్లి మంటలను అయితే అదుపు చేశారు. అండ్ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. రైట్ ఇదే విషయానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రంజిత్ ఫోన్ ద్వారా అందిస్తారు. రంజిత్, ఏదైతే మేడ్చల్ జిల్లా పోచారం ఐటీ కారిడార్ పిఎస్ పరిధిలోని అన్నోజిగడ్లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. గట్టేసర్ వైపు నుండి ఉప్పలు వెళ్తున్న ఓమ్నీ వ్యాన్ గ్యాస్ సిలిండర్ ఓమ్నీ వ్యాన్ వచ్చేసి గ్యాస్ సిలిండర్ తో పాటుగా పెట్రోల్ రెండు ఉన్న గ్యాస్ సిలిండర్ పేలడంతో అక్కడ మంటలు వ్యాపించడం, ఆ మంటలు వ్యాపించిన వ్యాన్ ఏదైతే ఉందో అన్నోజిగూడ పెట్రోల్ బంక్ లో ఉండడంతో అందరూ కూడా ఇబ్బందులు పడ్డ పరిస్థితి కనబడుతుంది. దాంతో పాటుగా చూసుకున్నట్లయితే ఏదైతే పెట్రోల్ బంక్ లో ఉన్న సిబ్బంది ఉందో భారత్ పెట్రోల్ బంక్ లోకి దూసుకు వెళ్ళడం, దాంతో పాటుగా స్థానికంగా ఉన్నటువంటి అక్కడ ఏదైతే పబ్లిక్ ఉన్నారో ఆ పబ్లిక్ తో పాటుగా పెట్రోల్ బంక్ లో పనిచేస్తున్నటువంటి వ్యక్తులకు కూడా ప్రమాదం తప్పింది. దానిలో దూసుకెళ్లిన దాంతోనే అప్రమత్తమైన సిబ్బంది అక్కడ ఉన్నటువంటి గ్యాస్ ఏదైతే ఉందో ఆ గ్యాస్ తో వచ్చేసి దాంతో పాటుగా వాటర్ తోనే అప్రమత్తమై ఆ ఎక్విప్మెంట్ తో వచ్చేసి మంటలు ఆర్పడంతోనే కూడా అక్కడ టెన్షన్ వాతావరణం అనే చల్లార్చిన పరిస్థితులు కనబడుతున్నాయి. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఏదైతే ఓమ్నీ వ్యాన్ ఉందో ఓమ్నీ వ్యాన్ లో ఉన్నటువంటి గ్యాస్ అనేది పేలడంతోనే అక్కడ మంటలు జరిగినాయి. ఆ మంటలు ఆర్పే ప్రమాదం కూడా చేయకుండా దాంట్లో ఉన్న డ్రైవర్ దాన్ని అప్రమత్తం కావడం, బండి ఆపడం కూడా కంట్రోల్ తప్పి పెట్రోల్ బంక్ లోకి పోవడంతోనే ఆ ప్రమాదం అనేది జరుగుతుందని చెప్పేసి అక్కడ ఉన్న ఏదైతే సిబ్బంది ఉందో సిబ్బందికి ఆ మేనేజర్ అనేది ఫైర్ గ్యాస్ ఏదైతే ఉందో ఆ గ్యాస్ ని యూజ్ చేయడంతో పాటుగా ఇమ్మీడియట్లీ దానికి సంబంధించినటువంటి వాటర్ తీసుకురావడంతో ఆ ప్రమాదం అనేది కూడా వెళ్లాల్సినట్టు కనబడుతుంది. ఎట్టకెళ్లకు ఎవరికి ఏమి ప్రమాదం కాలేదులే కానీ ఒక పెట్రోల్ బంక్ అదే మంటలు వచ్చేసి పెట్రోల్ బంక్ కు వ్యాపించినట్లయితే ఘోరమైన ప్రమాదం జరిగేదని కూడా అక్కడ
అక్కడ బంక్ లో ఉన్నటువంటి సిబ్బంది చెప్పిన పరిస్థితులు కనబడుతుంది. ఆల్ రైట్ రంజిత్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.